ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరుబాట నిర్వహించింది. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మండల కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరుబాట నిర్వహించింది. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మండల కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. చిలకలూరిపేట పట్టణ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి విడదల రజనీ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గమన్నారు విడదల రజనీ. పేదలకు సంజీవనిలా ఉన్న వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం సమంజసం కాదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకువస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ పేరుతో అమ్ముకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు రజనీ. చంద్రబాబు నాయుడు విడుదల రాజీనామా నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపివేయాలి. ప్రజలకు అనేక ఆందోళన ఒక బాధ కారణిస్తూ ఉంది. మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని వినపడలేదు. మరి ప్రజల వాయిస్ ఆన్ ద వాయిస్లెస్ గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజా ఉద్యమం చేపట్టి అందులో ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఇమీడియట్ గా కూడా స్టాప్ చేయాలి. ఇమీడియట్ గా ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బలంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది. ఒక గొప్ప ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్లు సుమారు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి అడుగులు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా 5 కాలేజీలు మేము ప్రారంభించాము, ఇంకో 2 అందుబాటులోకి తీసుకొచ్చాము. అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక కక్ష ఉంది. వద్దు వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఈ 7 కాలేజీలు మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ 10 కాలేజీలకు సంబంధించి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం. ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు. మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము ఈ కాలేజీలకు సంబంధించినటువంటి
భూసేకరణ మేము చేశాం. దీనికి సంబంధించినటువంటి ఖర్చుని మేము ఆల్రెడీ ఎలా ఏంటి అనేది టైఅప్ చేశాము. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లేజేసాము. దీనికి కావాల్సినటువంటి వసతులు కల్పించేలాగా దీనికి ఒక మేము ప్రణాళిక చేశాము, కొన్ని ఏర్పాటు చేశాము. కొన్నేమో మీరు కొంచెం కొంచెం కమిట్మెంట్ గా చూస్తే దీన్ని సీరియస్ గా కనుక కొద్దిగా సీరియస్ గా మీరు కనుక తీసుకుంటే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రజలకు మేలు చేయొచ్చు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీన్ని మేము సేల్ చేస్తాము, దీన్ని మేము అమ్ముకుంటాము అని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని చెప్పి కార్పొరేట్ వాళ్ళని పిలిచి అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించడం వల్ల ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అంటే ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఇది కార్పొరేట్ చేతిలో పెడితే ఇది ప్రైవేటైజేషన్ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇవి పేడ్ సర్వీసెస్ గా మారుతాయి. ఇది ప్రజలకు ఇబ్బంది కదా. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఇది తప్పు, దీన్ని మీరు ఈ ఫ్రీ సర్వీసెస్ ని పెయిడ్ సర్వీసెస్ చేయొద్దు అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ప్రజల్లో ఉన్నటువంటి ఇంకొక ఆందోళన ఏంటంటే ఇక ఈ డాక్టర్ చదువులు చదవాలంటే ఈ విద్య అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు రెండు కళ లాంటివి. మరి ఇలాంటి కళ్ళు లాంటివి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సెక్టర్స్ ప్రజలకు ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్, వాళ్ళకు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ విద్య కానీ వాళ్ళకు నోచుకునేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ రైట్ని ఈరోజు కాలరాస్తూ ఈరోజు హరించి వేస్తూ మరి ఈరోజు వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రభుత్వంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి చక్కగా వైద్య సేవలు కావచ్చు, వీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ప్రజల్ని ఆరోగ్య భద్రత నుంచి దూరం చేస్తూ మరి యొక్క హక్కుల్ని కాలరాసి వేస్తున్నటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడండి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ రోడ్డెక్కి ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఒక తప్పుడు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేశారు, దీన్ని వెనక్కి తీసుకోవాలి. మా ప్లీ ఒకటే, మా రిక్వెస్ట్ ఒకటే, మా డిమాండ్ ఒకటే. మేము మీరు దీన్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని పూర్తిగా మీరు ఆపేసి మళ్ళీ తిరిగి గవర్నమెంట్లోనే కంటిన్యూ చేసే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. లేదు మేము ఇంత పోరాటం చేసినా వీటిని వెనక్కి తీసుకోకపోతే, మీరు వెనక్కి తీసుకోకుండా మీ కార్పొరేట్ స్టైల్లోనే మీరు సొమ్ము చేసుకునేందుకు గనక వీటిని రన్ చేస్తూ ముందుకు పెడితే గనక ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, మేము దీన్ని వదిలిపెట్టము. మా జగనన్న ప్రభుత్వము రేపు అధికారంలోకి వచ్చాక ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటిని రద్దు చేసి మరలా తిరిగి గవర్నమెంట్లోనే కొనసాగించేలాగా మేము అన్ని ప్రణాళికలు ఇప్పటికే వేసుకున్నాము. ఖచ్చితంగా వాటిని రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీటిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పి మా నాయకుడు అనేక సార్లు చెప్తా ఉన్నారు. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ప్రజలకు భరోసానిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాము. ఇక దీంట్లో భాగంగానే ఈ పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ ఏదైతే మేము చేశామో, ఈ కోటి సంతకాల సేకరణ ఉన్నటువంటి ఆ పత్రాలన్నీ కూడా మేము తొందరలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి తీవ్ర స్థాయిలో కూడా ఈ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇమీడియట్ అటెన్షన్ దీనికి పే చేయండి అని చెప్పి కూడా ఇమీడియట్గా అటెన్షన్ పే చేసి తక్షణమే దీని మీద ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా మేము కోరడానికి మేము అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉన్నాము. కృష్ణా జిల్లా పామరులో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఎంఆర్ఓ కార్యాలయంలో అనిల్ కుమార్ వినతిపత్రం అందజేశారు. కూటమి పాలనపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ పేద విద్యార్థుల కోసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారని అన్నారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఎన్యూమరేషన్ ఏదైతే రైతులకి సాయం చేయాలనుకుంటా ఉన్నారు, ఆ సాయాన్ని ఆ ఇన్పుట్ సబ్సిడీ వెంటనే కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా మీద ఎదురుదాడి చేయటం కాదు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యత వహించి మీరు ఆ రైతులకి
ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలి. ఎందుకంటే రైతుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేపు మిషన్ కోతకెళ్తే ఈ తుఫాను వల్ల ఎకరానికి 10,000 రూపాయలు ఈరోజు అదనంగా ఖర్చు అవుతా ఉంది. తక్షణమే మీరు ఇస్తే అది రైతుకి సాయం జరుగుద్ది. అదేవిధంగా పంట పెట్టుబడి మీరు ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పారో ఆ అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు కూడా వర్తింపు చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం మీరు తక్షణమే మీరు ఈ వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణని మీరు ఉపసంహరించుకోకపోతే ఈ రాష్ట్రంలో మీ కూటమి నేతల్ని రోడ్ల మీద కూడా తిరిగిచ్చే పరిస్థితి ప్రజలే తీసుకొస్తారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడ కూడా ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయి ప్రతి గ్రామంలో వాళ్ళు స్వయంగా ఆ దాదాపుగా 5 నుంచి 6 బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు. అదేవిధంగా అక్రమంగా ఇసుక మీద సంపాదన, అదేవిధంగా రేషన్ మాఫియా నిర్వహించడే తప్ప ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునే పరిస్థితులు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని వైసీపీ నేతలు తెలిపారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పేదలకు విద్య దగ్గర చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉందంటే పేదలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని వెళ్తే కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో వాటిని కన్సిడర్ చేయకపోగా వాళ్ళని డబ్బులుంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని నిర్దయగా మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం లేదు మీరు చూస్తున్నారంటారా, నాతో రండి పేషెంట్లు ఎవరెళ్ళారో చూపిస్తా, మీరు వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేయిస్తానంటే పదండి వెళ్దాం. అలాగే మీరు మీకు సంబంధం లేని 40 సంవత్సరాలు సీనియర్ అని చెప్పుకునే ఒక మనిషి తను సీఎం గా ఉన్న నాళ్ళలో ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయలేకపోయాడు. కానీ జగన్ గారి హయాంలో వచ్చిన మెడికల్ కాలేజ్ అన్నిటికీ కుంటి సాకులు చూపిస్తూ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఈ రోజు చాలా మంది ప్రభుత్వాలు ప్రైవేటైజ్ చేస్తే ఏమవుద్ది, ప్రైవేటైజ్ చేస్తే ఇంకా మంచిగా అవుద్దేమో అని మాట్లాడుతున్నారు. మనం ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదండి. మన రైతుల పరిస్థితి ఆలోచిద్దాం. రైతులు మొన్న యూరియా కట్టలు సబ్సిడీలో దొరకకపోతే బయట షాపుల్లో కొనుక్కున్నారు. ఏదైనా ఒక ప్రైవేట్ షాప్ అతను అయ్యో రైతులు కష్టపడుతున్నారే వీళ్ళకి తక్కువ రేటుకి ఇద్దామని ఇచ్చారా, డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ అమ్మారా? గవర్నమెంట్ కనీసం ఆ డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ అమ్మేదాన్ని కూడా ఆపలేకపోయింది. యూరియా కట్టల్లోనే మీరు బ్లాక్ లో అమ్ముతుంటే ఆపలేకపోతే రేపు మెడికల్ కాలేజ్ సీట్లు కానీ రేపు వైద్యాన్ని కానీ ప్రైవేట్ వాళ్ళు డబ్బు దాహంతో ప్రజల్ని చంపేస్తే ఎవరు ఆపుతారు? ఆరోగ్యశ్రీ కార్డు ఎగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈ రోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే శ్మశానానికి వెళ్ళాలి. ఇదొకటైనా మీరు కోరుకునేది? మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫానుల్ని సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు, అంత విజన్ ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం ఎట్లా తెలియకుండా పోయిందనేది మాకు అర్థం కాదు. కాకినాడ జిల్లాలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే ముఖ్యమైందని అన్నారు. నమస్కారం. ఈరోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం. ఇప్పుడే మీరు చూశారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాగమల్లికోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. సఫరం జంక్షన్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి, ఎట్టి పరిస్థితిలో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమం లాగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 5 కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. మరొక 2 నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు.
ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. జగన్ ప్రతిష్టాత్మకంగా ఏపీకి మెడికల్ కాలేజీలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నగర వ్యాప్తంగా హిజ్రాలు రెచ్చిపోతున్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు అరాచకం సృష్టించారు. గృహప్రవేశం జరిగిన ఇంటికి వెళ్లి 1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగిన డబ్బు ఇవ్వనందుకు ఇంటి యజమానిపై హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. సదానందం అతని కుటుంబ సభ్యులపై హిజ్రాలు కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దీంతో ఇంటి యజమాని సదానందం తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా హిజ్రాలు రెచ్చిపోతున్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు అరాచకం సృష్టించారు. గృహప్రవేశం జరిగిన ఇంటికి వెళ్లి 1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగిన డబ్బు ఇవ్వనందుకు ఆ ఇంటి యజమానిపై హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. సదానందం అతని కుటుంబ సభ్యులపై హిజ్రాలు కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దీంతో ఇంటి యజమాని సదానందం తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఆలయాన్ని మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు పెట్టి రాజన్న ఆలయాన్ని మూసివేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ తెలిపారు. సమ్మక్కకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా దర్శనాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయం లోపల జరిగే విస్తరణ పనులు భక్తులకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా తెలియజేయాలని రామకృష్ణ తెలిపారు. ఈ రోజు వేకువజామున దాదాపు అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో దేవాలయం ముందు గేటు ఆ స్టీల్ గేటును మొత్తం రేకులతోటి ఫిలప్ చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. మేము పదే కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా మీరు అభివృద్ధిలో ఎంత జాప్యం చేసినా సహకరించుకుంటా ఉన్నప్పటికీ మీరు ఈ దుశ్చర్యలకు ఎప్పుడు పాల్పడుతూనే ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే దర్శనాలు మీరు ముందే మాకు ఈవో గారు కూడా మేము 15 రోజుల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల ముందైనా కూడా ఏమైనా దర్శనాలు బంద్ చేసి ఉంటే తెలియజేసిన అసలు దర్శనాలు బంద్ అనే ముచ్చటనే లేదు అని చెప్పి ఆమె కటాకంచిగా చెప్పడం జరిగింది. సమ్మక్క అయిపోయేదాకా కూడా సమ్మక్క భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేసిన వారే ఈ రోజు అర్ధరాత్రి 50 మంది పోలీసులు 25 మంది పోలీసులు పెట్టి ఇక్కడ రేకులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. మేము తెలంగాణ భక్తుల ఎలుపు పాత నైజాం ప్రాంతం కర్ణాటకకు మహారాష్ట్ర సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఎలుపు వేములవాడ రాజన్న. మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం. ఆ గరీబోల దేవుడు కుబేర ధనిక దేవునిగా ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరంకి వెళ్ళి ఎపిసోడ్ నడుస్తూ ఉంది. దేవాలయం మూసేస్తాం, సంవత్సరం మూసేస్తాం, 2 సంవత్సరాలు మూసేస్తాం, 4 సంవత్సరాలు మూసేస్తాం, మన ఎట్లా అనేది సరే. గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో వీళ్ళతో మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసినా నెల 15 రోజులు సమ్మక్క జాతర ఓపెన్ చేస్తా అని చెప్తా ఉన్నారు. మేము కూడా అడుగుతున్నాం, దాని గురించే డిమాండ్ కావాలి మేము చెప్తా ఉన్నాం. సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి. మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజనం దర్శించుకుని సమ్మక్క కోరు. మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి. ఆ రకంగానే జరగాలి. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, హిందువుల ఉగ్రవాదులా తీవ్రవాదులా దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమైతలేదు. ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియర్ అయ్యారే?
ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చలవిడిగా దుకాణాలు కూలగొడుతుంటే 200 మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా, ఎక్కడ ఆపుతలేదు కదా. హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉంటాడో మొక్కిపోతా ఉన్నాం. మన ఒక రోజు కార్తీక మాసంలో పైకి రాని ఎక్కడ కింద దీపాలు పెట్టుకొని పోయారు. ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా ఇమ్మీడియట్ గా వెంటనే నీళ్ళతో ఆర్పేస్తారు దేవాదాయ అధికారులు వచ్చి. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లోపల దర్గా ఉంటుందా. 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి పట్టుబడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ విషయంలో ఓ మహిళ వద్ద నుంచి ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. బాధితులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని కబ్జా చేయడంతో ఎస్ఐను ఆశ్రయించగా 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఎస్ఐకి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పేలుడు నేపథ్యంలో విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఆక్టోపస్ డీఎస్పీ తిరుపతయ్య, ఇన్స్పెక్టర్ శివాజీ ఆధ్వర్యంలో భద్రతా సిబ్బంది ఈ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆలయంలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని, ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో పౌరులను ఎలా రక్షించాలనే దానిపై మాక్ డ్రిల్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఇటీవల పవన్ కళ్యాణ్ సందర్శించారు. పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ముసలిమడుగు వద్ద పవన్ కళ్యాణ్ కారు కింద పడి ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హేమలత కాలు ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమె కోసం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ పంపారు. హేమలతకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించిన పవన్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇక పవన్ పంపిన గిఫ్ట్ను లేఖను జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులెట్టి హరిప్రసాద్ బాధితురాలికి అందజేశారు. సందర్శనార్థం ఇక్కడికి రావడం, దాదాపు కొన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ పర్యటన ముగించుకున్న తర్వాత రష్లో ఒక హేమలత అనే అమ్మాయి చిన్న గాయం అవడం వల్ల ఆ యొక్క చిన్న గాయం తగిలినా కూడా సోషల్ మీడియాలో అవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని పాట లేదు కదా, వాళ్ళు కారు కూతల్లాగా మాట్లాడడం అనేది జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా నిన్న నేను మంగళగిరిలో ప్రోగ్రాం ఉందని బయలుదేరి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ నెల్లూరు క్రాస్ అయ్యాము. సార్ ఫోన్ చేసి ఆ యొక్క హేమలత అనే అమ్మాయి విషయం అడిగితే సార్ మన జనసేన నాయకులు లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ అలాగే డిస్టిక్ సెక్రటరీ వెళ్ళి పరామర్శించారు. అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడారు. ఏ ఫ్రాక్చర్ లేదని తెలియజేశారు సార్ అని చెప్పినా కూడా లేదు డాక్టర్ ఖచ్చితంగా. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రజావేదిక వద్ద లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వచ్చే ఉగాది నాటికి 5.90 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో నివాసయోగ్యం కాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుకను పందికొక్కుల్లా దోచుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యలమందల స్వప్న గారు, షేక్ మొహసిన్ గారు, అమావాస్య దేవి గారు ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి అవి అందించడం జరుగుతుంది. దేవగుడి అనే గ్రామాలలో విన్నాం, చదివాం, రాజ్యాలు సాధించినటువంటి రాజ్యాధినేతలు పరిశీలించేవాళ్ళంట. కానీ ఇవాళ ఈ కలియుగంలో ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం. ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే బాధ్యత, చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయి చోట్ల ఉండే ప్రజల అభిమానం చూస్తే
నా జీవితంలో చాలా ఆనందం కలుగుతా ఉంది. నిన్ననే నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు కానీ ఫౌండేషన్ వేసాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ, రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈ రోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఈ రోజు మిమ్మల్ని చూస్తే 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్నారు. 100% పే చేస్తున్నారు. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తా అన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగి చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేయించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా, అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం.